ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 26వ వచనం. 2 Samuel 15:26. నీ దృష్టికి అనుకూలమైనట్టు నా యెడల జరిగించమని నేను చెప్పుదును. Behold, here I am. Let him do to me as seemeth good unto him. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. పిల్లరా, మన యొక్క అనుదిన జీవితంలో అన్ని పరిస్థితులు మనకి అనుకూలంగా ఉండవు. కొన్నిసార్లు అనుకూలంగా ఉంటాయి, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటాయి, ఆ సమయంలో దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది. పిల్లరా, వీటి మధ్యలో దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నప్పుడు మన జీవితాలు ఎంతో ఆదరించబడతాయి. అందుకే వాక్యమును ధ్యానించాలి, దేవునితో సహవాసం చేయాలి. అలాంటి అనుభవం ప్రియులరా మనల్ని ఎంతగానో బలపరుస్తుంది. ఇక్కడ మనం చూస్తుంటే దావీదు చేస్తున్నటువంటి చక్కని ప్రార్థన అంటున్నాడు, అయ్యా దేవా, నీ దృష్టికి అనుకూలమైనట్టు నాకు చెయ్యి అని దేవుని దగ్గర వేడుకుంటున్నాడు. పిల్లరా, వాస్తవానికి తన ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే తన సొంత కుమారుడు అబ్షలోము చేత తరంబడుతున్నాడు. ఇది దావీదుకి ఎంతో క్లిష్టమైన పరిస్థితి. ఇలాంటి సమయంలో ప్రభువారి వైపు చూసినాడు, ఆయన ఎదురు వేడుకున్నాడు, దేవా నీకు అనుకూలమైతే నన్ను తిరిగి రప్పించన్నాడు. ఇలాంటి సమయాల్లో మనకు అనిపిస్తుంది, దేవుడు చేసినటువంటి వాగ్దానము నెరవేర్చబడుతుందా అనిచ్చినటువంటి మాట, మరి సదాకాలము నీ రాజ్యం ఉంటుందనే మాట నెరవేర్చబడుతుందా అని సందేహం కలగవచ్చు. పిల్లరా, దేవుని యొక్క సన్నిధిని తను ఎంతగా ప్రేమించేవాడు, దేవుని ఎంతగా ప్రేమించేవాడు, తద్వారా మనకు అర్థమవుతుంది మన జీవితాల్లో కూడా ఒకవేళ ఇలాగ దావీదు వలె మరి సొంత వారి నుంచి ఎదుర్కొంటున్నామేమో, సొంత పరిస్థితులు మన జీవితాలకి అనుకూలంగా లేవేమో. అమ్మా అయ్యా, ఉదయకాల సమయంలో దావీదు యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది, అన్ని సందర్భాల్లో అన్ని సమయాల్లో ఆయన వైపు చూస్తే మనం బలం పొందుకుంటాం, శక్తిని పొందుకుంటాం, మన యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకుంటాం. పిల్లరా, ఇలాంటి ఉన్నతమైనటువంటి కృప ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమున మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరిక నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, దావీదు యొక్క జీవితము మాకెంతో సవాలకరంగా ఉంది. మా వ్యక్తిగత జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు గుండా మేము వెళ్తున్నప్పుడు, ఏమాత్రం ఆశ లేనప్పుడు ప్రభువా మీ వైపు చూస్తేనే మాకు ఆదరణ, నిరీక్షణ మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. సొంత కుటుంబంలో సొంత కుమారుడు చేత తరంబడుతున్నాడు దావీదు, ఏమి చేయాలో తెలియని పరిస్థితి. ప్రభువా, ఇలాంటి సమయాల్లో మీ వైపు చూసి ఎలాంటి బలం పొందుకున్నాడు నాయన. అంటున్నాడు, మీ చిత్తమైతే, మీ యొక్క దయ ఉంటే తిరిగి నన్ను రప్పించు దేవా అని మీ ఎదుట వేడుకున్నాడు ప్రభువా. అవును, మా వ్యక్తిగత జీవితాల్లో ఇలాంటి చేదైన అనుభవాలు ఒకవేళ ఎదురైనా మీ వైపు చూస్తేనే ప్రభువా మాకు బలము, శక్తి. ఒకవేళ ఈ లోక సంబంధముగా దేని వైపు చూసినా మా ఆశ, మా కోరిక నెరవేర్చబడదు, కానీ మా తృప్తి, మా ఆనందము మీ అందే నాయన. ఇలాంటి ఉన్నతమైనటువంటి ఆశ, విశ్వాసము మా ప్రతి ఒక్కరికి దయచేసి అన్ని సమయాల్లో మీరు ఉన్నారు అనే సత్యం గుర్తించి ప్రభువా మీ వైపు చూసే కృప దయచేయమని ఈ ఉదయకాల సమయంలో మా పిల్లల యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో, ఈ యొక్క సమస్యలో ఉన్నారో, ఈ యొక్క అనారోగ్యంతో బాధపడుతున్నారో అది మీకు తెలుసు ప్రభువా. మీరే వారి జీవితాన్ని బాగు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానం ఇచ్చే దేవుడు. ఇలాంటి కృపను ప్రతి కుటుంబంలో దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన, అతి శ్రేష్టమైన, ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.